వైకాపాకు చెందినటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని నిన్నటి రోజున పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పటికే ఆయన మీద అనేక కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో క్వాడ్జీకి సంబంధించి అక్రమ తవ్వకాలు జరిపారన్నటువంటి ఈ యొక్క కేసుకు సంబంధించి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్కి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు. సార్ నమస్కారం అండి. సార్, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఈయన గతంలో నెల్లూరు జిల్లాకు సంబంధించి వైకాపా ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అనేక సందర్భాల్లో పోలీసుల్ని దుర్భాషలాడారైనా, అంటే బట్టలోడు తీసుకొడతామని చెప్పేసి ఈ విధంగా. అయితే ఒకసారిగా ఇంతవరకు నోటీసులు ఇవ్వడానికి గతంలో ఎక్కడ కూడా కనపడలేదు. ఇప్పటివరకు పరారులో అని చెప్పేసి పోలీసులు అనేక సార్లు ఎత్తుకున్న నేపథ్యంలో ఎట్టకేలకు నేను రోజున అరెస్ట్ చేశారు. మొత్తం ఈ అరెస్ట్ సంబంధించి మీ యొక్క స్పందన ఏంటి? నేను నెల్లూరులో ఉంటాను, ఎక్కడికి పారిపోను, ఎవరొస్తాడో రండి అన్నాడు. పోలీసులు బట్టలు ఓడదీస్తాను అన్నాడు. ఇప్పుడు బట్టలు లేకుండా దొరికాడు. ఇది కూడా గమనించుకోవాలి. మరి ఆయన 2 నెలల నుంచి ఎక్కడెక్కడ తిరుగుతూ ఉన్నాడు. ఒక మాజీ మంత్రి, ఒక మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, మాజీ శాసనసభ్యుడు, మరి అలాంటి వ్యక్తి ఈరోజు అతని మీద వచ్చిన అభియోగాల నుంచి తప్పించుకోవడానికి ఎక్కడికెక్కడో పారిపోయే దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడు అంటే సగం నేరాలు అక్కడ ఒప్పుకున్నట్టే. ముందు ఇక్కడ గమనించుకోవాలి. మామూలుగా న్యాయస్థానాల్లో అతను మిగిలిన రోజు అన్ని చంద్రబాబు నాయుడు గారిని అదుపులో తీసుకున్న సందర్భంగా ఏ విధంగా మాట్లాడారో వీళ్ళందరూ కూడా ఒకసారి గమనించుకోవాలి. అలాగే ఈయన సంబంధించి కాకాని గోవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి అమరావతి నుంచి, అంటే న్యాయస్థానం నుంచి తిరుమలకి దేవస్థానానికి పాదయాత్రగా బయలుదేరినప్పుడు ఆ జిల్లాలో వచ్చిన కానించి ఆ జిల్లా దాటేంత వరకు కూడా ముఖ్యంగా అతని నియోజకవర్గంలో అతను ఏ విధంగా చేశాడో ప్రజలందరూ కూడా గమనించారు. ఒక్కసారిగా మామూలుగా అతని మీద ఉన్నటువంటి ఒక చిన్న అభిప్రాయాలను కూడా పెద్దగా పట్టించుకోని సందర్భంలో ముఖ్యంగా అమరావతి రైతుల విషయంలో అతను చూపించిన విధానాన్ని మాత్రం యావత్ ఆంధ్ర రాష్ట్రం కూడా ఒకసారిగా అతను చేసిన పనికి ఇది మంచి పద్ధతి కాదు, రాజకీయాల్లో కొనసాగాల్సిన వాళ్ళు ఇలాంటి పద్ధతులు ఎన్నుకోకూడదనే అభిప్రాయానికి మాత్రం ప్రజలందరూ కూడా రావడం జరిగింది. ఆ నియోజకవర్గ ప్రజలు కూడా దానికి ఆమోదం కూడా తెలిపి అతన్ని ఓడించడం కూడా జరిగింది. ఇక్కడ ఈ క్వాడ్జీ తవ్వకాల్లో కావచ్చు, సిలికాన్ దాంట్లో కావచ్చు, లేదంటే ఇసుకలో కావచ్చు, మరి అతని మీద రకరకాల అభియోగాలు ఉన్నాయి. వీటన్నిటికంటే కూడా విచిత్రం ఏంటంటే ఆ రోజు అతని మీద ఫోర్జరీ సంతకాలకు సంబంధించి న్యాయస్థానంలో ఉంటే ఆ దస్త్రాలు మాత్రమే కుక్కలు దొరుకుతూ ఉంటే దొంగలు అక్కడికి వెళితే తలుపులు తీసి ఉన్నాయి. అంటే దొంగలు లోనకు రమ్మని తలుపులు తీసి ఉన్నాయి అనమాట. తలుపులు తీసిన దాని లోనకి వెళ్తే 3 బీరువాలు ఉంటే ఆ 3 బీరువాలులో ఒక బీరువా, ఇతని దస్త్రాలు ఉన్న బీరువా మాత్రమే తలుపులు తెరుచుకొని ఉన్నాయి. అందుట్లో ఒకటే ఏలాడబడతా ఉంది, నన్ను తీసుకెళ్ళండి అని, ఇతనికి సంబంధించిన ఫైలు అది మాత్రమే తీసుకెళ్ళాడు. ఇదే చెప్పాడు అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారి ఆ రోజు. గమనించుకోవాలి. అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి గారింటి మీదకి చైతన్య అనే డిఎస్పీని పంపించింది కూడా ఇదే పోలీస్ అధికారట. మరి ఆ పోలీస్ అధికారిని కూడా ఈరోజు తీసుకొచ్చి విచారించాలి. ఇతను ఒక్కనే కాదు. అంటే ఆ రోజు సహకరించిన అధికారులు ఎవరు, పోలీస్ అధికారులు ఎవరు, ఈ యొక్క ఎంత దాన్ని తవ్వారు, ఎంతకు అమ్ముకున్నారు, ప్రభుత్వానికి ఎంత నష్టం వచ్చింది, ఆ నష్టాన్ని రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం ఇతని దగ్గర వసూలు చేయాల్సిన బాధ్యత కూడా ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఉంది. అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి, అంటే ఈ జరుగుతున్న పరిణామాలన్నీ ఒక్కొక్కటి వాళ్ళకి తెలుసు కాబట్టి ముందుగానే బేకరాలకు పోయి మాట్లాడారు. చర్యలు మొదలు పెట్టడంలోనే పరారవుతున్నారు. కొత్తవి కాదు. ఇప్పుడు ఇంకొక ఆయన పరారయ్యాడు. ఈయన అదుపులో తీసుకున్న సమయంలో మాచర్లో జరిగిన సంఘటన ఇంకొక ఆయన పరారైపోయాడు. అంటే ఇక్కడ జరుగుతున్నాయని గమనించుకుంటే ఒక్కొక్క అంశాన్ని బయటికి తీసుకొస్తున్న కొద్దీ, తవ్వే కొద్దీ మామూలుగా మనం కొత్త విషయాలు బయటకు వస్తున్నట్టు ప్రతిరోజు ఒక కొత్త కుంభకోణంతో పాటు కొత్త వ్యక్తుల పేర్లన్నీ కూడా బయటకు వస్తూనే ఉన్నాయి. దీన్ని విచారించడానికి నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయస్థానాలు సరిపోవేమో. ఆంధ్ర రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో 2019 నుంచి 2024 వరకు ఆ ప్రభుత్వం చేసినటువంటి తప్పులు, దోపిడీల మీద, దానికి సహకరించినటువంటి అధికారుల మీద, ఆ విధంగా విచ్చలవిడిగా చేసినటువంటి రాజకీయ నాయకుల మీద విచారణ అంటూ జరిపితే
ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయస్థానాలు సరిపోతాయో లేదో అయితే నాకైతే తెలియదు. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి వచ్చేతలికి అన్ని బేకరాలు పలికాడు. పోలీసుల బట్టలు ఓడదీస్తానన్నాడు, నేను నెల్లూరులోనే ఉంటానన్నాడు. హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాదు వస్తే పోలీసులకు దొరకలేదు. దొరకకుండా మళ్ళీ నేను ఇక్కడే ఉన్నాను, నేను ఉగాది పచ్చడి తింటున్నాను, ఉగాది పండుగ కుటుంబ సభ్యులతో చేసుకుంటున్నాను, నేను నెల్లూరు వస్తున్నాను అన్నాడు. నిజమే కామోస్తు అనుకొని చెప్పని నెల్లూరులో ఎదురు చూశారు. నెల్లూరు రాలేదు చెప్పిన సమయానికి. మళ్ళీ ఇక్కడికి వచ్చారు, ఇక్కడ లేడు. ఈ 2 నెలల నుంచి ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో, ఏ విధంగా తిరుగుతున్నాడో అందరికీ తెలుసు. ఈరోజు అదుపులో తీసుకున్నాడు. ఇట్లా ఒక్కొక్కళ్ళని అదుపు తీసే క్రమంలో నిజంగానే సిఐడి పోలీసులు వారు చాలా చాలా సమర్థంగా పనిచేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ మీద చాలా అపవాదులు ఉన్నాయి కాబట్టి, దానికి కారకులు ఇల్లే కాబట్టి, వాళ్ళ మీద ఉన్న అపవాదులు కారకులు ఇల్లే కాబట్టి 30 సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటామని వాళ్ళ నయానా భయానా బెదిరించి వాళ్ళ చేత ఈ పనులు చేసుకున్నారనే అక్కసు ఈరోజు చాలామంది పోలీసుల్లో ఉంది. కాబట్టి వాళ్ళు ప్రభుత్వానికంటే కూడా వాళ్ళే ఒక సవాలుగా స్వీకరించి ఈ విషయాలను ఛేదిస్తున్నారని అయితే నాకైతే అనిపిస్తా ఉంది. ఓకే, మరి ఇప్పటికే చూసుకుంటే చాలా మంది వైసీపీ సంబంధించినటువంటి వ్యక్తులు అరెస్ట్ అయిన నేపథ్యంలో అక్రమ కేసులు అంటున్నారు. మరి ఇప్పుడు ఈయన గురించి కూడా అక్రమ కేసు అనేటువంటి అవకాశం ఉంటుంది. సక్రమని ఎలా అంటారు వాళ్ళు? ఏ విషయమైనా సరే అభియోగాలున్నా ఆధారాలున్నా వాళ్ళు మాట్లాడే వాళ్ళందరూ కూడా వీళ్ళకంటే మమ్మల్ని ఎందుకు లోనకు తీసుకెళ్ళలేదు అని చెప్పని బాధపడుతున్నారే తప్పదు. ఎందుకంటే బయట ఉంటే పదే మాట్లాడాల్సిన వాళ్ళు మానసికంగా మనోవేదన పడుతున్నారని అర్థమవుతా ఉంది. ఎందుకంటే పద్దాగులు మా చేతే మాట్లాడిస్తున్నారు, మమ్మల్ని లోనైతే ఇంకోళ్ళు మాట్లాడేవాళ్ళు వస్తారు కదా, ఈ తిప్పలన్నీ మాకెందుకు, తప్పులన్నీ జరిగినాయి, కళ్ళ ముందు మా ముందే జరిగినాయి, దాంట్లో మా ప్రమేయం కూడా ఉంది, అయినా సరే పైనుంచి వచ్చే ఆదేశాల ప్రకారం మాట్లాడాల్సి వస్తుంది, మమ్మల్ని ఎంత తొందరగా ముందుకు తీసుకెళ్ళి లోనేస్తారని చెప్పని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వాన్ని రెచ్చగొడుతున్నారు. రెచ్చగొట్టినా కూడా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఎందుకు రెచ్చిపోవట్లేదు అంటే, సాక్ష్యాధారాలని బలంగా ముందు పెట్టి ఒకళ్ళు అదుపులో తీసుకుంటా ఉంటే న్యాయస్థానం ముందు వివరాలన్నీ పెట్టిన తర్వాత వాళ్ళకి శిక్షలు వేయించాలనే ఉద్దేశంతో వీళ్ళు క్రమ పద్ధతిలో వెళ్తున్నారు. అటు అభివృద్ధి, ఇటు వీళ్ళందరినీ అదుపులో తీసుకునే కార్యక్రమంలో కూడా ఎక్కడా కూడా వాళ్ళేమి అలసత్వం వహించట్లేదు. కాకపోతే ఆధారాలు కళ్ళ ముందు కనపడుతున్నా వీళ్ళే పాత్రదారులని తెలిసినా కూడా వీళ్ళు పాత్రదారులని చెప్పడానికి న్యాయస్థానం ముందు ఆధారాలు కావాలి కదా. ఆ ఆధారాలు సేకరించే క్రమంలో ఈరోజు ఒక్కోళ్ళు అదుపులో తీసుకుంటున్నారు. ఇతని వంతు ఇప్పుడు వచ్చింది, మిగిలిన వంతు త్వరలో వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.